Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఈ పార్సిల్ మామ వాళ్ళు మా కోసం పంపించారు. ఇక్కడ కొన్ని దొరకని ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మా కోసం పంపించారండి. 3 పార్సిల్ పంపించారు. ప్యాకింగ్ ఇక్కడికి ఆంధ్ర నుంచి బీహార్ వచ్చేసరికి ఇవి అంటే కొరియర్ పరంగా పోస్ట్ ఆఫీస్ దాంట్లో పంపించారు. ఇంకా మా కోసం అంటే మధ్యలో పాడైపోకుండా ఉండడం కోసం అనేది శారీస్ అవి బట్టలు పెట్టారు. నావి 2 పెట్టారు. ధనియాల పొడి పంపించారు. అలాగే నావి శారీస్ అవి పెట్టారు. మినప్పప్పు మాత్రం ఉలిగిపోయింది. ఇంకా మిగతా అన్నీ సేఫ్గానే వచ్చాయి. మాదిక్ బట్టలు అన్నీ ఉన్నాయి. ప్లేట్స్ ఉన్నాయి, టిఫిన్ ప్లేట్స్, గవ్వలు వాడి కోసమే పంపించారు మా అమ్మ వాళ్ళు. వాడికి చాలా ఇష్టం గవ్వలంటే. ఇక్కడ నేనైతే చూడలేదు, అందుకనే అక్కడి నుంచి తెప్పించుకున్నాము. వాడి డ్రెస్సులు వాడే పీకేస్తున్నాడు. నేను ఎంత వద్దని చెప్పినా కూడా వినకుండా. మా వాడికి ఆత్రం ఎక్కువ. ఇవి పుట్నాల పప్పులు, మేము మామూలు పప్పులని కూడా పిలుస్తాం. అవి వడియాలు, అదికి ఇష్టమని వడియాలు కూడా ఫ్రెండ్స్. అలాగే వడియాలు తీసే జాలి గంట అవి కూడా పంపించారు. వడియాలు అంటే కొన్ని రోజులే కదా మేము ఉండేది, ఇంకా మహా అయితే 1 మంత్ 1.5 మంత్ ఉంటాము, అందుకోసం కొన్ని మాత్రమే పంపించారు. అలాగే కారం, ఇక్కడ కారం 5 రూపీస్ ప్యాకెట్లో అలా దొరుకుతుంది. మన సైడ్ దొరికిన కారం దొరకదు, కొంచెం స్పైస్ కూడా తక్కువ. అలాగే కొబ్బరి పొడి, ఇక్కడ కొబ్బరి పొడి మేము అసలు చూడలేదు, అందుకనే అక్కడి నుంచి పంపించారు మా అమ్మ వాళ్ళు. అలాగే ఫోర్క్, స్పూన్స్, చెక్కు తీసుకునేది అలా అన్నీ పంపించారు. మిగతా అన్నీ బాగా వచ్చాయి, కానీ ఇది తురుముకునేది అన్నీ వచ్చాయి. ఈనాడు పసుపు, ఈ పసుపు కూడా ఇక్కడ 5 రూపీస్ ప్యాకెట్స్లో అలా ఎక్కువ దొరకడం చూశాను. ఇంకా పెద్ద ప్యాకెట్లు చాలా కాస్ట్ ఉన్నాయి. మన వైపు 30 రూపీస్లోనే వచ్చేసిద్దిగా పసుపు, ఇక్కడ చాలా ఎక్కువ అని. ఇది ఇంకో పార్సిల్ అండి. ఈ పార్సిల్లో ఏమొచ్చింది అనుకుంటున్నారంటే, ఈ పార్సిల్లో ఇండక్షన్ వచ్చింది. ఇది నాకు తీయని రాలేదని మా వారు తీస్తున్నారు చాకుతో. మా అదిక్కు మాత్రం ఫస్ట్ ఆత్రం చాలా ఎక్కువ. ఇలా ప్యాక్ చేశారు చాలా సేఫ్టీగా. ఇది ఇంత పెద్ద ప్యాక్ చేయడానికి మా ఇంట్లో కవర్ లేకపోతే వాచ్ది వేరేది ఉంటే ఆ బాక్స్లో పెట్టి వేరే జిప్ కవర్లో దాంట్లో పెట్టేసి ఆదికి బట్టలు అటు ఇటు పెట్టేసి మరీ మంచి నీట్గా ప్యాక్ చేసి పంపించారు. అది జిప్ తీసే లోపల జిప్ కూడా తీసి పడేశాడు. ఇంకా మా వారు ఓపెన్ చేసేసారు. ఇంకా ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా వాడికి చూడండి ఎంత ఆత్రమో. స్టిక్కర్స్ పంపించారు, కానీ చాలా పెద్దవి పంపించారు. అలాగే అది కొత్త బట్టలు, మేము అక్కడే మర్చిపోయి వచ్చాం, హడావిడిలో జర్నీ చేసాం కదా, అందుకని కొత్త బట్టలు మర్చిపోయామని మళ్ళీ మా అమ్మ వాళ్ళు వాడి మీద ప్రేమ ఎక్కువ కాబట్టి వాడి బట్టలు పంపించారు ఎక్కువ. కింద కూడా అటు ఇటు అంటే గ్లాస్ ఐటెం కదా, బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసమని వాడి బట్టలే అటు ఇటు పంపించారు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకో పార్సిల్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో చూద్దాం ఆ ఓపెనింగ్ కూడా. ఎలా అయినా మనకు పుట్టింటి నుంచి పంపించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు నేను అక్కడే ఉంటాను కాబట్టి. ఇది మా వారితో రావడం ఇదే ఫస్ట్ టైము, అందుకే మా ఇంటి నుంచి రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఈ అనుభూతి ఇంత బాగుంటుందని నాకు తెలీదు. అలాగే చెప్పా కదా వాడి బట్టలే పంపిస్తారని, వాడి బట్టలు పంపించారు. వాడికి నేను కొన్ని తీసుకొచ్చాను, కొన్ని తీసుకొని రాలేదు, అందుకని వాడి బట్టలు పంపించారు. మిక్సీ పంపించారు, మిక్సీ గిన్నెలు అన్నీ పంపించారు. పిండిది, చట్నీలు పట్టుకునేది, పొడిలు అవి పట్టుకునేవన్నీ వచ్చాయి. మా అది చూడండి అన్నీ వాడికి ఇష్టమైన గవ్వలు కాబట్టి అవి పట్టుకొని ఫస్ట్ వాడికి పుట్నాల పప్పులైనా గవ్వలైనా అలాంటివి అనేవి చాలా ఇష్టం, అందుకే వాడు చాలా ఇంట్రెస్టింగ్గా వాటిని పట్టుకోవడంలో ఉన్నాడు. నేను కొన్ని డ్రెస్సులు తెచ్చా కానీ దానికి కోట్లు అవి కూడా తాకుండా వచ్చాను. ఈ చున్నీ కాటన్ చున్నీ అండి, ఏదైనా వాష్ చేసుకోవడానికి అట్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Adi963 Creations. Keep in touch.